దేవుని నామానికి స్తోత్రాలు. కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని లేఖనాలు మనం ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈరోజు మన జీవితంలో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నువ్వేమి తిన్నావు, ఈరోజు నువ్వేమి తాగావు, నువ్వు ఏ పని చేస్తున్నావు అనేటువంటి ఈ ప్రశ్నల కంటే ప్రభుత్వటువంటి ప్రశ్న ఏంటంటే, నీ గమ్యం జీవమా లేక నాశనమా అని. ఏ ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు? నీ గమ్యం జీవమా లేక నాశనమా అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాల్లో రాయబడిన మాటని మనం చదువుదాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరే. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు, మీ గమ్యం జీవమా లేక నాశనమా అని. ఎందుకని అంటే, ఆయన మనకి లేఖన రీతిగా ముందే తెలియపరిచాడు. ఏమని అంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలము. అయితే దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఆ దారి సంకుచితమై ఉన్నది, దానికి కనుగొనేవారు కొందరే. ఈ రోజున 2 దారుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 2 ద్వారాలు, 2 మార్గాలు, 2 గమ్యాలు ఉన్నాయి. కానీ ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఎన్నున్నాయి? 2 మార్గాలు, 2 గమ్యాలు, 2 ద్వారాలు, ఇవన్నీ 2 ఉన్నాయి. కానీ ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇరుకు మార్గమున ప్రవేశించండి అని ప్రభువు చెప్తున్నాడు. విశాల మార్గం అనేక మంది ప్రవేశిస్తారు, కానీ అది నాశనమునకు తీసుకెళ్తుంది అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఇరుకు మార్గం ఏంటి, విశాల మార్గం ఏంటి? ఇరుకులో మనకి లాభం ఏంటి, విశాలతలో మనకి లాభం ఏంటి, లేకపోతే మనకి నష్టం ఏంటి అనేది పరిశీలిద్దాం. ఇరుకు మార్గము అని అంటే కొంచెం కష్టంతో కూడినది. ఇప్పుడు మన లోకానుసారంగా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి మార్గాలను మనం చూస్తుంటాం. రవాణా మార్గం చూస్తే రోడ్డు మార్గం, 2 మార్గాలు మనకు అనిపిస్తాయి. ఒకటే రోడ్డు, 2 లైన్లు నడుస్తాయి, అటు ఇటు ఆపోజిట్ వెహికల్స్. రెండవది
2 లైన్లు అటొక రోడ్డు ఇటొక రోడ్డు ఉంటుంది. అయితే ఒక రోడ్డు మీద అటు ఇటు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ చక్కగా అటు ఇటు చూసుకుంటూ నిదానంగా వెళ్ళే మార్గంలో కొనుగుపాటు లేకుండా, తొందరపాటు లేకుండా నిదానంగా వెళ్ళాల్సి ఉంటుంది వాహనం. ఎందుకంటే ఒకటే మార్గం కాబట్టి ఎదురు మనకి వెహికల్ ఆపోజిట్ వాహనాలు వస్తున్నాయి కనుక. అదే బైపాస్లో ప్రయాణం మనం చూస్తున్నట్టయితే కనుక ఎదురొచ్చేది ఏది ఉండదో, తిన్నగా స్పీడ్గా వెళ్ళిపోవడమే వాహనాలు. అయితే ఒక్కొక్కసారి బైపాస్లో జరిగే ప్రమాదం ఎలాగ ఉంటుందంటే ప్రాణాలు పోయేటట్టుగా ఉంటాయి. ఎందుకంటే స్పీడ్ ఎక్కువ అయ్యి యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదే ఈ సింగిల్ రోడ్లో అటు ఇటు వాహనాలు వస్తున్నప్పుడు ఎక్కువగా వాహనాలు స్పీడ్ అలా నిదానంగా వెళ్తాయి. ఎందుకంటే ప్రమాదం అక్కడ పొంచి ఉంది కనుక. అయితే ఇరుకు మార్గం అనేది సింగిల్ రోడ్ లాంటిది, విశాల మార్గం అనేది బైపాస్ లాంటిది. ఈ రోజున ఇరుకు ద్వారం ప్రవేశించండి అని ప్రభువు చెప్తున్నాడు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే మార్గం, దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకునే మార్గం ఇరుకు ద్వారం. ఇందులో అన్నిటికి కొన్ని హద్దులు, కొన్ని సరిహద్దులు, కొన్ని లిమిట్స్ అనేది ఉంటాయి. అదే నాశనమునకు పో ద్వారం అయితే అది వెడల్పు, ఆ ద్వారం ద్వారా విశాలత ఎక్కువ ఉంటుంది, అందులో ఏమీ ఉండదు, ఏటన్నా వెళ్ళొచ్చు. కానీ చివరికి గమ్యం అనేది ఒకటి చేరుకోవాలి. చేరుకునే గమ్యాన్ని మనం ఎంచుకున్న మార్గం బట్టి మనం పొందుకోగలమా లేమా అనేది అది మన వెళ్ళే మార్గం. అంటే మనం పయనించేటువంటి భక్తి జీవితంలో, మనం నడిచే నడవడికలో, మన ప్రవర్తన మీద అది ఆధారపడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటనే ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను. ఏమంటున్నాడు ప్రభు? ఏముంచాడంటే మన ముందరే ఈరోజు నేడు అంటే ఈరోజు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా నిలుపుచున్నాను, పిలుస్తున్నాను. మన మధ్య ఉంచాడు ఆయన. జీవాన్ని మన ముందే ఉంచాడు, మరణాన్ని మన ముందే ఉంచాడు, ఆశీర్వాదాన్ని మన ముందే ఉంచాడు, శాపాన్ని మన ముందే ఉంచాడు. ఈ రెండు మన ముందు ఉంచి ఈ భూమిని ఆకాశాన్ని మనకి సాక్షులుగా పెట్టాడు దేవుడు. తీర్పుదినాన వాటిని పిలుస్తాడు. నీవు జీవమునకు పోయే మార్గంలో ఉన్నావా, లేకపోతే మరణమునకు పోయే మార్గంలో ఉన్నావా? అయితే ఈరోజున ఒక విశాల మార్గం నీకు చక్కగా అనిపించవచ్చు, నీ ప్రయాణం తాఫీగా సాగుతూ ఉండొచ్చు, కానీ చివరికి అది నాశనమునకు తీసుకెళ్తుంది, చివరికి అది మహా ఉగ్రతను తీసుకెళ్తుంది. ఈరోజు నువ్వు ఏం చేసినా కానీ నేను అడిగేవాడు ఉండడు, నువ్వు తాగిన ఎవడు అడగడు, నువ్వు తిరిగిన ఎవడు అడగడు, నువ్వు అన్యాయంగా జీవించిన ఎవడు నేను అడగడు, నువ్వు అక్రమంగా జీవించిన అడగడు. ఇది విశాల మార్గం. విశాల మార్గం నీకు ప్రశ్న ఏది నీకు ఎదురవ్వదు. నువ్వెందుకు ఈ పని చేస్తావు, నువ్వెందుకు అన్యాయంగా జీవిస్తున్నావు, నువ్వెందుకు అక్రమంగా జీవిస్తున్నావు, నువ్వెందుకు తాగుతున్నావు, నువ్వెందుకు తిరుగుతున్నావు, నువ్వెందుకు ఇట్లా ఉన్నావు, నువ్వెందుకు దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఒక ప్రశ్న నీకు ఎదురవ్వదు విశాల మార్గంలో. కానీ ఇరుకు మార్గంలో అన్నీ నీకు ప్రశ్నలే. నువ్వేం చేసినా కానీ వాక్యం నిన్ను గద్దిస్తుంది, దైవజనుడు నిన్ను గద్దిస్తాడు, లేక దేవుడి యొక్క దర్శనం నిన్ను గద్దిస్తాడు. ఇరుకు మార్గం కనుక అన్నీ నీకు స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతుంటే ప్రతి చోట నువ్వు బ్రేక్ వేయాల్సిందే. ఈ మార్గం గుండా ప్రవేశిస్తే ఇరుకు ద్వారం ఇది. ఈ గుమ్మం
ఇరుకు ద్వారం అంటే ఇరుకు మార్గం నువ్వు ప్రయాణించేటప్పుడు ఈ ద్వారంలో నీకన్నీ, ఈ మార్గంలో నీకన్నీ మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతాయి. నువ్వు సాఫీగా వెళ్ళిపోవడానికి కాదు, అన్ని చోట ప్రశ్న ఎదురవుతుంది. నువ్వు చేసే ప్రతి పనికి ప్రశ్న ఎదురవుతుంది. నీవు దేవునికి విరుద్ధంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు ఈ పని చేయొచ్చా? నువ్వు క్రైస్తవుడివే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావే, నువ్వు ఈ మార్గంలో ఉండొచ్చా? లేకపోతే నువ్వు ఇక్కడ నించోవచ్చా, నువ్వు ఇక్కడ కూర్చోవచ్చా? లేకపోతే నువ్వు తాగొచ్చా, ఇది తినవచ్చా? నీవు ప్రభు యొక్క కుమారుడు కదా, కుమార్తె కదనేటువంటి ఒక ప్రశ్నలు నీకు ఎదురవుతూ ఉంటాయి. ఇది ఇరుకు మార్గం. విశాల మార్గంలో ప్రశ్న ఏమీ ఉండదు. నిన్ను ఫ్రీ వేల్, నిన్ను వదిలేస్తాడు. అలాగా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చిన వారు ఏం చేసిన వారు లేదు, నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తే చాలు. ప్రభువుని నమ్ముకుంటే చాలు. ప్రభువుని నమ్ముకుంటే ఏ మేలు కొదువే ఉండదు, ఏది కొరత ఉండదు. క్రీస్తు యేసు సమస్తము సమకూడి జరిగిపోతాయనేటువంటి విధాలుగా నీకు వాక్యం బోధించేవారు ఉంటారు. లేకపోతే నీ మనసులో ఒక ప్రేరేపణ కలిగేది. ఇది విశాల మార్గం. నువ్వు అన్యాయం చేసిన వాడు అడగడు, అక్రమం చేస్తున్న వాడు అడగడు, నువ్వు గొడవలకు వెళ్ళిన వాడు అడగడు, నీ ఇక్కడ ప్రశ్న ఎదురవ్వదు. ఇది విశాలమైన మార్గం. ఇరుకు మార్గం అయితే అన్నీ ప్రశ్నిస్తాడు దేవుడు. నీ వస్త్రాధారణ ప్రశ్నిస్తాడు దేవుడు, నీ అలంకారాన్ని ప్రశ్నిస్తాడు, నీ స్వభావాన్ని ప్రశ్నిస్తాడు, నీ ఆలోచనను ప్రశ్నిస్తాడు దేవుడు. నీవు నా కుమార్తెవి, నీవు నావలే నీవు జీవించాలి, నీవు నా కుమారుడివి, నీవు నావలే ఉండాలి. నీవు చేస్తున్న పని సరైనది కాదని ప్రభు నిన్ను ప్రశ్నిస్తాడు ప్రతిదానికి కూడా. ఇక్కడ నువ్వు ఫ్రీగా, నువ్వు స్వేచ్ఛగా చేసుకోవడానికి ఉండదు. కానీ నీ జీవితం నువ్వు ప్రభుకి సమర్పించుకున్నావు కనుక ప్రభు నేను ప్రతి చోట నువ్వు వేగంగా లోకం వైపు సాగుతున్న సమయంలో ప్రభు వచ్చి నేను అలా స్పీడ్ బ్రేకర్ దగ్గర నీ వాహనం ఆగినట్టుగా తక్కువ నీ ప్రభు నిన్ను ప్రశ్నిస్తాడు, కుమారుడా నువ్వు చేస్తున్నది సరైనది కాదు అని. అందుకే అంటున్నాడు అనమాట దేవుడు, నేడు జీవమునకు మరణమునకు పోవు మార్గం నీ ముందే పెట్టాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీదుటే ఉంచాను. ఆయన మీ ముందే ఉంచాడు. ఈ రోజున నీ వెళ్తున్నటువంటి మార్గం, నీ గమ్యం జీవమా లేక నాశనమా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ఆ రెండు దేవుడు మన ముందే ఉంచాడు. దేవుడు మనకు ఎంపిక ఇచ్చాడు. సరైన మార్గాన్ని ఎంచుకో, సరైనటువంటి డెసిషన్ ఈరోజు నువ్వు తీసుకో, సరైనటువంటి ఎంపికను, ఎన్నికను నువ్వు చేసుకొని ఆ మార్గం గుండా నువ్వు పయనించు. కానీ ఇరుకు ద్వారా మనం ప్రవేశిస్తే కనుక నువ్వు నన్ను చేరుకునేదాని అవుతావు, నన్ను చేరుకునేవాడు అవుతావు. కానీ విశాలతలు నువ్వు పయనిస్తే కనుక చివరికి అది నాశనమునకు తీసుకెళ్తుంది. దాన్ని అనేక మంది కనుగొంటారు, దాన్ని అనేక మంది దాంట్లో పయనిస్తారు. కానీ ఇరుకు ద్వారా ప్రవేశించేవారు కొందరే అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే రెండు మార్గాలని కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో దేవుడు మనకు వివరిస్తున్నాడు. ఇది మొదట ఇరుకు మార్గం గురించి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున అంటే సాతాను యొక్క సంతానం ఆలోచన చొప్పున, అన్య జనుల యొక్క ఆలోచన చొప్పున, వారి ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక. పాపులు అటువంటి మార్గంలో, పాపులు వెళ్ళే మార్గంలో ఆయన తలంపులు, వారు రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి చట్టానికి కూడా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తుంటారు. అందుకే పాపుల మార్గమున నువ్వు నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. అపహాసకులు వారి హేళన చేస్తారు, ఎదుటివాడిని కష్టమైతే చులకన చేస్తారు, ఎదుటివాడిని ఏదైనా బాధలో ఉంటే పరామర్శించడం మానేసి వారిని ఇంకా బాధ కలిగే ప్రశ్నలు వేయడం, వారిని ఇంకనూ బాధించేలాగా మాట్లాడడం, వారిని ఇంకనూ గాయపరిచేలాగా మాట్లాడడం. ఇటువంటి వారు అపహాసకులు, హేళన చేస్తారు. క్రీస్తుని కూడా వారు అపహాసం చేస్తారు. నీవు యూదులకు రాజువా అని, ఇదిగో నీ కిరీటం అని చెప్పి ముండ్ల కిరీటం ప్రభువుని యేసుక్రీస్తు తల మీద పెట్టారు. వీరు అపహాసికులు. వారు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు
ఆనందించు జీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యులు. ఇక్కడ పైన కొన్ని లక్షణాలు చెప్పి కింద అంటున్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యులు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అందు ఆనందించుతూ ఆ లేఖనాలను చదివి లేఖన సత్యాన్ని పట్టుకొని ఆ సత్యము మన నిత్య రాజ్యానికి తీసుకెళ్తుందని, ఆ క్రియలు మనం చేసినట్లయితే మన దేవుని యొక్క సన్నిధికి మనం చేరుకుంటామని, ఆ ధర్మశాస్త్రం అందు మనం ఆనందించు దాన్ని దివారాత్రులు మనం ధ్యానిస్తూ పగలనక రాత్రనక దాన్ని చదువుతుండి దానిలో ఒక సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉండి, ఆ బైబిల్ మనకి ఏం సెలవుస్తుంది, దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకి ఏమి మనకు బోధిస్తుందని దాని ప్రకారం మనం జీవిస్తూ, అయితే అలాగ చేసినప్పుడు మనం ధన్యులు అంటాం. ఎందుకని ధన్యులు అంటే ధర్మశాస్త్రం పట్టుకొని ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్ర మార్గం ప్రకారం మనం నడిచినట్లయితే మన ధన్యులు. ఎప్పుడు అంటే మన ధన్యులు మనం మరణించిన తర్వాత మన ఆత్మ దేవుని యొద్ద కంటే దేవుని యొక్క రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు అది మనం తీసుకొని పోతుంది ధర్మశాస్త్రం. దీనిని ధ్యానిస్తే ఎలాగా దుష్టులు ఆలోచించినప్పుడు నడవక, పాపులు నిలుచు మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దాని పట్ల దాని దగ్గరే మనం ఆనందించాలి. ధర్మశాస్త్రం మనం చదివి మనం ఆనందించి ఆ లేఖనాలు మనం పట్టుకుని దేవుడు మాట్లాడుతున్నట్టు ఆ లేఖనం దేవుని మాటే కనుక మనం దానిని ఆ దేవుడే మనకు గద్దించినట్టుగా, దేవుడే మనకు బుద్ధి చెప్తున్నట్టుగా మన మార్గాలను మనం సరి చేసుకుంటూ దేవుని యొక్క బైబిల్ పట్టుకొని బైబిల్ యొక్క మార్గంలో మనం నడిచినట్లయితే మనం ధన్యులు అని కీర్తనకారుడు మనకు సెలవిస్తున్నాడు. అతడు నీటి కాలువ ఏరున నాటబడినదైన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఎట్లాగా? అపహాసకులు కూర్చున్న చోట, పాపులు వెళ్ళే మార్గం వెళ్ళక, అక్రమకారులు నిలుచుండే మార్గం నిలువుక దేవుని యొక్క ధర్మశాస్త్రం ధ్యానిస్తూ దీవరాత్రులు అనేది ఆనందిస్తూ రాత్రింబగలు రేయింబగలు దాన్ని చదివి దానితో సంతోషిస్తూ దాని ప్రకారం నడుచుకునేవాడు. ఎలాగంట? అతడు నీటి కాలువ ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలము చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. వాడు ఎలాంటి అంట? వాక్యం అనేది నీరు లాంటిది. ఆ నీరు పక్కన, వాక్యం పక్కన నాటబడినటువంటి చెట్టు వలె, కాలువ వారినటువంటి నాటబడిన చెట్టుకి నీళ్లు పోయే అవసరం, ఆటోమేటిక్గా నీళ్లు ఆ ఊట దానికి తగులుతుంది కనుక సరైనటువంటి కాలంలో అది ఫలాన్ని ఇస్తుంది. ఎలాగంటే ఆకు వాడదు, దానికి ఆకు ఎండిపోకుండా అది సరైనటువంటి కాలంలో తన కాలం ఫలాలిచ్చే చెట్టుగా ఉంటుంది. అది నీరు సమృద్ధి లేనటువంటి కాలువ పక్కన, లేకపోతే నీరు లేనటువంటి ఒక ఎడారి ప్రాంతంలో, లేకపోతే రాతి నేలలో, మెట్ట భూమిలో ఉన్నటువంటి చెట్టు అనుకోండి, సరైనటువంటి కాపునివ్వదు. అది తన ఆకులు చక్కగా విస్తరించవో, కొరతగా ఉంటుంది. అది తన ఫలాలు కూడా ఫలించి పెద్దవి కావో, చిన్నగా ఎదగనట్టు కొన్ని రాలిపోతూ ఉంటాయి. చివరికి అవి తినడానికి కూడా ఉపయోగపడవు. చివరికి అది దానికి అది పరిపూర్ణత ఉండదు. దివారాత్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించేవాడైతే, లేఖనాలను తెలిసిన వాడైతే ఎలాగంటే కాలువవారు నాటబడినట్టు చెట్టు వలె ఉంటాడు. అట్లాగే మనం కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనం చదివి దాని ప్రకారం మనం జీవిస్తే కాలువవారు నాటబడినట్టు మొక్క అంటే చెట్టు వలె మనం ఉండే మంచి ఆత్మీయ ఫలాలను మనం దేవునికి ఇచ్చేవారుగా, లేకపోతే మరణించిన దేవుని యొక్క చెంతకు చేరుకునేవారుగా మనం ఉంటామని, ఇది ఇరుకు ద్వారా మన ప్రవేశించే విధానం అని బైబిల్ మనకు సెలవిస్తున్నాడు. ఇంకా చూద్దాం. 4, దుష్టులు అలాగునే నుండగలిగి చెదరగొట్టు పొట్టు వలెనందురు. దుష్టులైతే అలాగ ఉండరు, కాలువవారు నాటబడినటువంటి మొక్క వలె ఉండరు. దుష్టులు చెదరగొట్టు పొట్టు వలెనందురు. దుష్టులు పొట్టు వలె, ఎగిరిపోయే పొట్టు వలె ఉంటారు. దేవుని యొక్క తూర్పుదనం వారు నిలవలేరు. ఎక్కడ పొట్టు ఎలాగైతే ఎగిరిపోతుందో, ధాన్యమును మనం చూస్తుంటాం. ధాన్యమును మొత్తం కోత కోసిన తర్వాత ఎండ వేసి దాన్ని ఎగిరేసినప్పుడు పొట్టు అంతా ఎగిరిపోతుంది. అలాగా దుష్టుడు పొట్టు వల్ల ఎగిరిపోతాడు. వాడికి విశాలత అనే మార్గంలో వాడు ఉన్నాడు కనుక. అయితే కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతులను సభలో పాపులు నిలువరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను
నీతిమంతుని సభలో పాపులను నిలవరు. నీతిమంతుని యొక్క సభలో దుష్టులు పాపులు కూడా నిలవరంట. అక్కడ పరిశుద్ధులను నిలుస్తారు. ఆ సభలో దుష్టులు పాపులు ఎలా ఎగిరిపోతారు, పొట్టు వలె వారు ఎగిరిపోతారు అని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నేను నడుపును. దుష్టుల యొక్క మార్గం నాశనానికి తీసుకెళ్తుందంట. వారి మార్గం విశాలంగా ఉంటుంది. వారు నచ్చినట్టు చేయొచ్చు. ఒక దైవ గ్రంథం మీద వాళ్ళకి అభ్యసించాలని, దైవ గ్రంథం ధ్యానించాలనేటువంటి విధానం ఉండదు. మనకు క్రమం ఉంటుంది. మనం ప్రభు యొక్క ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలి, ప్రార్థించాలి. ఎదుటివానికి హాని చేయకూడదు, ఎదుటివానికి కీడు చేయకూడదు. మన లాభం కొరకు ఎదుటివాడిని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఆలోచన వారికి ఉండదు. దుష్టుని మార్గం ఎలాగుంటుందంటే, ఒక బైబిల్ వాడు పాటించడు, ఒక సన్నిధి క్రమం వాడికి ఉండదు, ఒక ప్రార్థన క్రమం ఉండదు, మంచేదో చెడేదో వాడికి తెలియదు. వాడికి ఏది నచ్చితే దాన్ని చేసుకుంటూ పోతాడు. అందుకే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నీతిమంతుల యొక్క మార్గం యెహోవాకు తెలియను. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి కొన్ని శాసనాలు, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కనుక ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నటువంటి వాడి బైబిల్ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలు మనకు రాయబడి ఉన్నాయి. అనేకమైన లేఖనాలు మనకు ఉన్నాయి కనుక వాటి ప్రకారం నడుచుకున్నటువంటి వాడు నీతిమంతుడు. దేవుడు చెప్పిన మార్గం ప్రకారం నడుచుకున్నవాడు నీతిమంతుని యొక్క మార్గం దేవునికి తెలుసు. అయితే దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గం అంటే వాక్యానికి విరోధంగా ఉండేవాళ్ళు, ఈ చట్టాలకు విరోధంగా ఉండేవారు. ఇట్లాంటి వారు దుష్టులు. వారి మార్గం నాశనమునకు. ఇక్కడ మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాలు చివరికి వాటి గమ్యం ఏమవుతుందంటే వాటి ముగింపు వేరువేరుగా ఉంటుంది. ఒకటి స్వేచ్ఛలోకి వెళ్తుంది, రెండవది నరకానికి తీసుకెళ్తుంది. ఒకటి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క రాజ్యానికి ఒక మార్గం చివరికి తీసుకెళ్తుంది, మరొక మార్గం నిత్య నరకం లేదా శిక్షకి అది తీసుకెళ్తుంది. ఈ రోజున ప్రభు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును మన ఎదుటే ఉంచాడు. ఆయన మనకు అందుకే చెప్తాడు, ఇరుకు ద్వారం ప్రవేశించుడి, ఇరుకు ద్వారం ప్రవేశించండి. నాశనమునకు పో ద్వారం వెడల్పు, అది చాలా విశాలంగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. కానీ అది చివరికి అది నాశనమునకే తీసుకెళ్తుంది అని ప్రభు మనకు తెలియపరిచాడు. ఈరోజు మన ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటూ పోయినట్టయితే, లేఖనాన్ని మనం పరిశీలించడం, మనకు వచ్చిన ప్రతి ఆలోచన మన చేత పట్టుకుని వెళ్ళినట్టయితే చివరికి అది నాశనమునకు మనం తీసుకెళ్తుందని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుంది. లూకాసు వార్త 13:23-24 వచనాల్లో ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఒకడు ప్రశ్న వేస్తున్నాడు ప్రభుని, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా, నీ రాజ్యానికి వచ్చేది కొద్దిమందేనా, నీ సన్నిధిలో గొర్రెపిల్ల యొక్క వివాహానికి వచ్చేవారు చేరుకునేవారు కొద్దిమందిని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఆయన వారిని చూసి ఇరుకు దూరమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశించదురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇరుకు దూరం ప్రవేశించడానికి ప్రయత్నించండి, పోరాడండి. ఇది పోరాటం. లోకానికి, మనకి, శరీరానికి, మన ఆత్మకి పోరాటం. ఈ పోరాటంలో మనం పోరాడి పౌలు వలె మంచి పోరాటం పోరాడి జీవకిరీటాన్ని పొందుకునేవారుగా ఉండాలి. ఆయన వారిని చూసి ఇరుకు దూరం ప్రవేశించి పోరాడాలి. ఒకవైపు మన ఆలోచనలో లోకం వైపు పరిగెడుతూ ఉంటాయి, డబ్బు వైపు పరిగెడుతుంటాయి, సినిమాల వైపు మనం తీసుకెళ్తుంటుంది, తాగుబోతు వ్యసనాల వైపు తీసుకెళ్తుంటాయి, పార్టీల వైపు, రకరకాల లోకల్ ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ వైపు మన ఆలోచనలు మనం తీసుకెళ్తూ ఉంటాయి. కానీ వాటితో మనం పోరాడాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జత జోడించుకొని ఈ కార్యం మనం చేయొచ్చా, చేయకూడదు, మనకి మంచిదా కాదా, ఈ పని చేస్తే మనల్ని ఎటు తీసుకెళ్తుంది ఈ కార్యం అనేటువంటి విధానం మనం ఆలోచించుకొని మన దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గాన్ని, సత్యమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని దానితో మనం ఆ మార్గంలో మనం నడిచినట్టయితే మన రాజ్యాన్ని, నిత్య జీవాన్ని పొందుకునే వారు అవుతాం.
అందుకన్నాడు అనమాట, ప్రశ్నించాడు, రక్షణ పొందుటకు కొద్దిమందేనా అని అడిగినప్పుడు ఆయన వారిని చూసి ఇరుకు దూరం ప్రవేశించి పోరాడండి, ఇరుకు దూరం ప్రవేశించి మీరు పోరాడండి. పోరాటం అవసరం క్రైస్తవ్యంలో. నీ జీవితంలో పోరాటం ఉండాలి. ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే ప్రార్థన అనే పోరాటం ఉండాలి. ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే భక్తి అనే పోరాటం ఉండాలి. ఈ లోక ఆశలను జయించాలంటే నీలో వాక్యం అనే పోరాటం ఉండాలి. వాక్యం చదవగలిగే శ్రద్ధ ఉండాలి. వాక్యం శ్రద్ధ ఉండాలి. వాక్యం హృదయంలో తలపోసుకునే శ్రద్ధ, అట్టి పోరాటం నీకు కలిగి ఉంటేనే నీవు రక్షణ పొందగలవు, ఇరుకు దూరంలో ప్రవేశించగలవు. అనేకులు ప్రవేశించుదురు కానీ వారి వలన కాదని మీద చెబుతున్నాను. అనేక మంది ప్రవేశించాలని, అందరూ యేసుక్రీస్తు వారి చెంతకు చేరాలని, అందరూ ఆయన రాజ్యాన్ని చేరుకోవాలని వారు చూస్తారంట, కానీ అది వారి వలన కాదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇరుకు దూరంలో ప్రవేశించిన అందరూ ప్రయత్నిస్తారంట, కానీ అది వారి వలన కాదు. కొందరు కుటుంబ తిరస్కారాల వలన లొంగిపోతారు, కొందరు సమాజ తిరస్కారం వలన లొంగిపోతారు, కొందరు శరీరాశలను నేత్రాశను జయించలేక లొంగిపోతారు, ఇంకొందరు రకరకాలుగా కొన్ని కారణాల వల్ల కూడా కొందరు ఆగిపోవడం జరుగుతుంది. కొంత మట్టుకే వారు నిలుస్తారు. అందుకే ఆయన అంటున్నాడు, ఇరుకు ద్వారా అనేకం ప్రవేశించడానికి చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలామంది ప్రభువు యేసుక్రీస్తు వారిని వెంబడించేవారే కానీ, యేసుక్రీస్తు వారి మార్గంలో అనేక మంది నడుచుకోవడం ప్రయత్నించేవారు కానీ, పేరు మార్చుకొని క్రైస్తవులకు వచ్చేవారే కానీ, అసలు ఇరుకు ద్వారం ప్రవేశిస్తున్నామా అంటే దేవుని యొక్క లేఖన ప్రకారం జీవిస్తున్నామా, దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటున్నామా అనేటువంటి ఆలోచన లేదు. అందరి వాళ్ళే వచ్చాం, సన్నిధిలో కూర్చున్నాం, ఏదో మనం ఉన్నాం, పాట పాడాం, తప్పట్లు కొడుతున్నాం, లేకపోతే ఆరాధన చేస్తున్నాం, లేకపోతే వాక్యాన్ని వింటున్నాం, లేకపోతే అందరితో పాటు ప్రార్థన చేస్తాం, అందరితో పాటు విజ్ఞాపన చేస్తాం, అందరితో పాటు మనం కూడా అందరితో పాటు కలిసి ఉండి మనం చక్కగా పాల్గొనాలి అని అనుకుంటున్నారు. కానీ అసలు దేవుని వాక్య ప్రకారం జీవించాలనేటువంటి ఆలోచన ఈనాటి క్రైస్తవ్యం మర్చిపోయింది. అందరిలో మనం కూడా ఒకళ్ళమేనే అనుకొని ఈరోజు నా క్రైస్తవులు చాలామంది సన్నిధికి వెళ్ళి వస్తే చాలు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క మార్గంలో ఇరుకు ద్వారాలను ప్రవేశించేవాడే క్రైస్తవుడు, ఆయన సన్నిధికి చేరుకునేవాడు, ఆయన రాజ్యాన్ని పొందుకునేవాడు అని లేఖనం మనకి సెలవిస్తుంది. కానీ విశాలమైన మార్గాలు ఎంచుకుంటారు. ఈ రోజున విశాలత అంటే ఎక్కడ మనకు ఏమీ ఎదురు, నువ్వు ఏం చేసినా పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, దేవుడు అన్నీ నీ పాపాలు ఆయన సులువు మీద తీసేశాడు. దేవుడు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టేశాడు. నువ్వు ఎలాగున్నా పర్లేదు, నువ్వు ఎలాగో జీవించినా పర్లేదు, ప్రభుని నీ రక్షకునిగా అంగీకరిస్తే చాలనేటువంటి చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ రక్షకునిగా ప్రభువుని అంగీకరించడం కాదు, కానీ నీవు ప్రభు యొక్క ఆలోచన ప్రకారం నువ్వు జీవిస్తున్నావా, ప్రభు యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా, ఆయన లేఖనానుసారంగా నువ్వు ఉన్నావా, నీవు వాటి కొరకు నువ్వు పోరాటం చేస్తున్నావా, ఈ లోకానికి నువ్వు జయించేవాడు ఉన్నావా, ఈ లోకపు ఆశలకు నువ్వు లొంగిపోయేవాడు ఉన్నావా అని నువ్వు గ్రహించుకొని ఇరుకు ద్వారం ప్రవేశించలేక విశాలమైన మార్గంలో ప్రవేశిస్తున్నానా అనేది మనం గ్రహించుకోవాలి. సామెతల గ్రంథం 14:12 మాట రాయబడి ఉంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకును త్రోవ తీయును. ఒకని ఎదుట ఒక మార్గం ఉంటుందంట. ప్రతి ఒక్కరి జీవితంలో నేను వెళ్ళి చేసే పని, నేను వెళ్ళే మార్గం సరైందే అని ఆడికి ఆలోచన పడుతుంది. అయితే ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. ప్రతి ఒక్కడు నేనే కరెక్టు, నేనే నెంబర్ 1, నా ఆలోచనే కరెక్ట్, నా నడుకే కరెక్టు, నా ప్రవర్తనే కరెక్టు, నా మాటే కరెక్టు అనేటువంటి విధానంగా ఉండేవారు ఉంటారు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అది చివరకు మరణానికే తీసుకెళ్తుందంట. ఆ మార్గం సరైనదా కాదా మనం పరిశీలించాలంటే, ఆ మార్గం సరైనదా కాదా తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకుంటాం దాన్ని? 66 పుస్తకాల గల పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి దాన్ని చదివి దానిలో మనకి ఏమన్నా కొంచెం బైబిల్ లేఖనాల పట్ల మనకు అవగాహన ఉంటే ప్రతిదీ మనం అక్కడే దాన్ని తెలుసుకోగలుగుతాం. కానీ వాక్యం తెలియకుండా, మనం బైబిల్ పట్ల అవగాహన లేకుండా మనం జీవిస్తున్నట్లయితే మన మార్గం మనకు సరైనదిగానే కనిపిస్తుంది. మనం ఎటు వెళ్ళినా కానీ
మనం ఏది చేసినా తప్పు అనిపించదు. ఎందుకంటే అసలు మనకి ఆ తప్పుని చూపించేటువంటి వాక్యం తెలిస్తే కదా ఏది తప్పో ఏది ఒప్పో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియాలంటే బైబిల్ యొక్క లేఖనం తెలుస్తున్నోడికే తెలుస్తుంది. మరి దానిని మనం చదవకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవరాత్రులు ధ్యానించకుండా కనీసం రోజుకి ఒక లేఖనమైన ఒక వచనమైన చదవకుండా మనం ఉన్నట్లయితే మనకి బైబిల్ క్రైస్తవులుగా ఉన్నందుకు బైబిల్ మనం ఎప్పుడు చదువుతాం, దేవుని యొక్క సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటాం. వారానికి ఒకసారి వెళ్ళి వాక్యం ఉంటే, లేకపోతే వారానికి 2 మార్లు వాక్యం ఉంటే సరిపోతుందా మన జీవితం అంటే? చాలదు. చదువుకున్నాం కనుక, చదువచ్చు కనుక మనకు కనీసం రోజుకి ఒక అధ్యాయం చదివేవాడుగా ఉంటే ఏదో ఒక రోజు బైబిల్ మొత్తం అయ్యేటువంటి విధానం అవుతుంది. ఏదో ఒక రోజుకి, ఒక సంవత్సరానికో లేకపోతే 6 నెలలకో సంవత్సరానికి బైబిల్ అంతా పరిపూర్ణంగా అది పూర్తవుతుంది. అప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా తెలుస్తుంది. అలాగ చేయని యెడల నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు అది మంచిగానే కనపడుతుంది. ఆ చివరికి మరణానికి దారి తీస్తుందంట. ఈ ప్రపంచానికి సరైనదిగా కనిపించేది దేవుని దృష్టిలో తప్పు అది కావచ్చు. ఒకవేళ ఈ ప్రపంచం అంతా మంచిదే అనుకుంటుంది. నువ్వు చక్కగా చిందులేస్తే మంచిది అనుకుంటుంది ఈ ప్రపంచం. నువ్వు చక్కగా డాన్సులు వేసి నువ్వు స్టెప్పులు అయితే ప్రపంచం మంచిది, నా మంచి టాలెంట్ ఉందనుకుంటుంది. కానీ దేవుడికి అదర్తో కూడిన ఆటపాటలు దేవునికి పనికిరావు. నువ్వు రకరకాలుగా నువ్వు జీవించినట్లయితే ఈ ప్రపంచాన్ని నువ్వు ఒక మోడర్న్గా కనిపిస్తావు, కానీ దేవుడు దాన్ని వేస్తారనా అని ప్రభు అంటాడు. అయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మాట రాయబడింది, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ లోకము కాదు, పరలోకం అంటే మరొక లోకం. పర అంటే మరొకటి, మనది కాని లోకం. ఈ లోకం ఇది భూ సంబంధమైన లోకం. మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందే ఉన్నది. ఇంకొక లోకం ఉంది. ఇది మనం ఈ భూలోకానికి వచ్చి మనం కూలివారిగా మనం ఈ భూలోకానికి వచ్చాం, పనివారిగా మనం ఈ లోకానికి వచ్చాం. ఈ లోకంలో మన పనులు చూసుకొని మన క్రియలు, ఇక్కడ మన పని ఏంటంటే మన నీతిని న్యాయమును పట్టుకొని మనం నడుచుకోవాలి. అది కష్టతరమైనప్పుడు కూడా మనం ఇరుకు మార్గంలో మనం నడిచినట్లయితే, ఇరుకు మార్గంలో మనం పయనించినట్లయితే మన పనిని మనం ముగించిన వారం అవుతాం. చివరికి ప్రభు పిలుపు వచ్చినప్పుడు అప్పుడు మన పౌర హక్కుని మనం సంపాదించుకుంటాం. మన పౌర హక్కు ఎక్కడుందంటే పరలోకమందు ఉన్నది. వేరొక లోకం, ఈ లోకం కాదు. దేవుని యొక్క సన్నిధి, దేవుడు నివసించేటువంటి ప్రదేశం అది ఇంకొక లోకం, అంటే పరలోకం. ఆయన నివసించేటువంటి విశాలమైనటువంటి లోకం అది. ఈ లోకంలో మనం కొద్ది కాలం ఈ భూలోకంలో పరిశుద్ధం నివసించేటువంటి ప్రదేశం ఇంకొకటి. ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన స్థలం సిద్ధపరుస్తారని చెప్పేసి లేఖనాల్లో మనకు సెలవిచ్చాడు కనుక ఆ రీతిగా మనం ఆయన లోకాన్ని చేరుకోవాలంటే ఈ లోకంలో మన క్రియలను మనం కాపాడుకొని కాస్త మన ఈ లోకంలో మన జీవన ఉపాధి కొద్దిగా కష్టమైనప్పుడు కూడా మనంతగా మన కోటేశ్వర్లం కాకపోయినా కానీ నీతి అనే మార్గం అంటే ఇరుకు ద్వారం ప్రవేశించడం మనం పోరాడాలి. మనం పోరాడితేనే మనం దేవుని యొక్క రాజ్యాన్ని మనం చేరుకునేవారుగా మనం అవుతాం. అయితే మనం విశ్వాసులుగా ఉన్నాం కనుక, లేకపోతే దేవుని యొక్క సేవకులుగా ఉన్నాం కనుక మన లక్ష్యం ఏంటి? ఈ లోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలి, లేకపోతే ఈ లోకంలో మనం అనేక మందిని సంపాదించుకోవాలనేటువంటి మన లక్ష్యమా, లేకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలని లక్ష్యం మనం గమనించాలి. అయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 వచనాల్లో, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదము. ప్రభువు యేసుక్రీస్తు తలుపు తడుతున్నాడు, ఇరుకు దూరం మనకు రండి, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుంది, మీ హృదయం తలుపు తడుతున్నాడు, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తున్నట్లయితే నాతో అతడితో నేను కలిసి భోజనం చేస్తాం. ఈ భోజనం ఎక్కడంటే పరలోకమున. ప్రభువు ఉన్నటువంటి ఆ పరలోకములో మనం కూడా ఆయనతో పాటు కలిసి మనం భోజనం చేసేటువంటి
ఆయనతో కూడా ఆ విందులో పాల్గొనే అవకాశం మనకి ఇస్తాడు. ఎప్పుడు మనకు వస్తుందంటే అది దేవుని యొక్క స్వరం విని మనం తలుపు తీస్తున్నప్పుడు, దేవుని యొక్క స్వరం విని మనకున్నటువంటి ఈ ఆశలన్నీ అన్నిటినీ, లోకాశల్ని, లోకభోగాలు ఇవన్నీ మనం హృదయంలో తీసివేసి ప్రభువు అంటే యేసుక్రీస్తు వారు మన హృదయంలోకి చేర్చుకొని ఆయన గ్రంథాన్ని పరిశీలించి ఆయన గ్రంథానుసారంగా, లేఖనానుసారంగా, సత్యానుసారంగా మనం జీవించినట్లయితే మనం ఆయనతో పాటు ఆ విందులో మనం పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆయన అంటాడు కదా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన నా సింహాసనం మందు కూర్చుండి ఉన్నాను. దీనిని జయించాడు, ఈ లోకాన్ని ప్రభువు జయించాడు. విశాల మార్గం ఆయన జయించాడు. ఇరుకు మార్గం పోరాడి ఆయన దేవుని యొక్క సింహాసనానికి చేరుకున్నాడు ఆయన. అందుకని నేను జయించి, యేసుక్రీస్తు నేను జయించాను, ఆ లోకంలో పోరాటం చేశాను. అక్కడ మీరు పోరాటం చేయండి. అక్కడ ఇబ్బందులు పడ్డాను, మీరు ఇబ్బందులు పడ్డండి. అక్కడ కొంతకాలం పోరాడిన తర్వాత నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్నాను. ఇదిగో ఆ ప్రకారమే జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. దేవుని యొక్క సింహాసనం పక్కన మనం కూర్చోవాలంటే, ఆ విందులో పాల్గొనాలంటే మనం కూడా ప్రభువు వలె జయించాలి. ప్రభు అంటాడు కదా, ఈ రోజున నీ గమ్యం నీ జీవం, నీ గమ్యం జీవమా లేక నాశనమా? ఇరుకు దూరమును ప్రవేశించండి, నీ జీవానికి మీరు చేరుకుంటారు. విశాలతలో మీరు గనక పయనించినట్లయితే అయితే అది నాశనమునికి తీసుకెళ్తుంది. నాశనమునకు పో ద్వారం ఎడలుపు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు దాని ద్వారా ప్రవేశిస్తారు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొన్న వారు కొందరు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు. కొందరు మాత్రమే ప్రభు యొక్క ఆశయాలను నెరవేరుస్తారు. కొందరు మాత్రమే దేవుని యొక్క లేఖనాన్ని నెరవేరుస్తారు. కొందరు మాత్రమే దేవుని కొరకు జీవించేవారు ఉంటారు. కొందరు మాత్రమే దేవుని యొక్క రాజ్యం కొరకు జీవించేవారు ఉంటారు. అనేకులైతే ఈ లోకానుసారంగా జీవించేవారే కనబడతారు. అనేక మంది ఈ లోకం యొక్క ఆశల ప్రకారం, లోకం యొక్క ఆలోచన ప్రకారమే, వారి ఆలోచన ప్రకారమే జీవించేవారు అనేకులు ఉంటారు. అయితే వీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలని ఆశ కలిగే ఉంటారు, కానీ పోరాటం చేయరు. ప్రతి చోట వీరు ఓడిపోతూనే ఉంటారు. డబ్బు దగ్గర ఓడిపోతారు, కుటుంబాల దగ్గర ఓడిపోతారు, సమాజం దగ్గర ఓడిపోతారు, రాజకీయాల దగ్గర ఓడిపోతారు, లంచాల దగ్గర ఓడిపోతారు, మందు దగ్గర ఓడిపోతారు, ఆటలు, విందులు, వినోదాలు, చిందుల దగ్గర ఓడిపోతారు. వీరందరూ పోరాటంలో ఓడిపోయి దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోరు. అందుకు దేవుని యొక్క సన్నిధి చేరుకోవాలంటే జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. దేవుని యొక్క మార్గాన్ని కనుగొనాలంటే, ఆ ఇరుకు ద్వారమును కనుగొనాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం దేవుని యొక్క లేఖనాన్ని చదివితే సత్యమేదో అసత్యమేదో, మంచేదో చెడేదో, పాపమేదో పుణ్యమేదో తెలుస్తుంది. మన ఎదుటినటువంటి ఈ బైబిల్ని 66 గ్రంథాల బైబిల్ మనం చదవకుండా, మన దాంట్లో సత్యాన్ని మనం తెలుసుకోకుండా, ఒక చదువు లేకపోతే బోధకులు చెప్పినట్టు విని ఆ వాక్యాన్ని అనుసరించి ఏది చేయాలో ఏది చేయకూడదో మనం తెలుసుకొనకపోతే మన దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క సింహాసనం పక్కన, ఆయన పక్కన మనం కూర్చోలేము. ఎందుకని అంటే ఆకలేసిన వాడికి ఆహారం ఉంటే పక్కన సరిపోదు, దానికి తినగలే శక్తి కావాలి. ఆ శక్తి లేకపోతే ఆహారం లోపలికి వెళ్ళదు. ఆహారం లోపలికి వెళ్ళిన క్రమంలో ఇది ఇంకా శక్తిహీనుడు అయిపోతాడు. అది దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని ఆశ నీలో ఉంటే సరిపోదు, కానీ ఆశ కావాల్సినటువంటి ఆ దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకున్నటువంటి కొన్ని విధానాలని, కొన్ని ఆజ్ఞలను, కొన్ని కట్టడలను, కొంత పోరాటాన్ని నువ్వు చేస్తున్నప్పుడే నువ్వు ఇరుకు మార్గం ప్రవేశిస్తావు, దేవుని యొక్క సన్నిధికి చేరుకుంటాం. మనం కూడా దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవడానికి మనం ఇరుకు మార్గం ప్రవేశిద్దాం. మన ఆశలను మనం చంపుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వరకు ఉందాం. మా చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించబడను గాక. ఆమేన్.